యేసు రావడానికి 7 సూచనలు. మొదటి గుర్రము తెల్లని గుర్రం కదా, ఆ తెల్లని గుర్రం మీద ఒకడు వస్తున్నాడంట. వాడు అచ్చం యేసు ప్రభులాగే కనబడతాడు. వాడు అబద్ధ క్రీస్తు. రెండవ ఎర్రని గుర్రం, యుద్ధాలు, వార్స్. మూడవ గుర్రము నల్లని గుర్రము, వాడు త్రాసు పట్టుకుని వస్తాడంట. అంటే మూడవ గుర్రము కరువులకు సాదృశ్యం. నాలుగవ గుర్రము పాండుర వర్ణము, అంటే అనేక మరణాలు జరగబోతున్నాయి, అంటే తెగుళ్ళు రాబోతున్నాయి. ఐదో ముద్రను తీసినప్పుడు హతసాక్షులు కనబడతారు. అంటే ప్రకటన గ్రంథములో ఉన్న 5 ముద్రలు 5 సూచనలు తెలియజేస్తున్నాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చదవండి. సేమ్ ఇప్పుడు నేను చెప్పిన ఆర్డరే యేసుప్రభువు వారు చెప్తారు. మనకి శ్రమలు రావు అని చాలా మంది ఈనాడు బోధిస్తున్నారు. అది తప్పు. రానున్న దినాల్లో క్రీస్తు ప్రజలలో అనేక మంది హతసాక్షులు అవబోతున్నారు. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. 6వ సూచన ఏమిటంటే అదే మత్తయి సువార్తలో యేసుప్రభువు వారు చెప్పారు.